శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మెరుపు తీగ. రచించిన వారు వింధ్యవాసిని గారు. కథ విందాం. ఆదివారం ఉదయం 6 గంటలు. పనిపిల్ల పల్లవి ఇంకా బెల్ కొట్టలేదు. మా వారు ఊళ్ళో లేరు. అందుకని బద్ధకంగా పడుకుని ఉన్నా నిద్ర మాత్రం అలవాటు ప్రకారం ఎప్పుడో ఎగిరిపోయింది. లేచి డ్రెస్సు మార్చుకుని ఎక్సర్సైజ్ చేద్దాము అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగడం, ఫోన్ రింగ్ అవ్వడం ఒకేసారి జరిగాయి. ఇప్పుడు టైము ఫ్లోరిడాలో రాత్రి 10:30 అయ్యుంటుంది. ఫోన్ మా అబ్బాయి ప్రవీణ్దే అయ్యుండాలి అనుకున్నాను. కార్డ్లెస్ చేతికి తీసుకుని హలో అంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను. వచ్చింది పల్లవే. వాకిట్లో ఊడ్చి తుడిచి చాక్ పీస్తో చిన్న ముగ్గు వేస్తుంది. నేను ఊహించినట్లు ఫోన్ ప్రవీణ్దే. మామ్, ఆన్లైన్ వస్తావా? నీతో ఏదో చెప్పాలి. కంప్యూటర్ ఆన్ చేశాను. మెసెంజర్ ఓపెన్ అవ్వగానే ప్రవీణ్ వెబ్ కెమెరా ఆన్ చేసి సంభాషణ మొదలుపెట్టాడు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాన్రా. నీ సంగతులేంటి? ఏంటో చెప్పాలన్నావుగా, చాలా ఎగ్జైట్ అవుతున్నట్లుంది. ఏదైనా అమ్మాయి విషయమా? మా, యువర్ ఏ జీనియస్. నాకు తెలుసు. నువ్వు సంధ్యను చూస్తే నా సెలెక్షన్ తప్పకుండా మెచ్చుకుంటావు. హఠాత్తుగా నాకింతవరకు తెలియని ఎవరో సంధ్యను గురించి మాట్లాడుతున్న నా కొడుకు నాకు అపరిచితుల్లా కనిపించాడు. ఎంత ఆధునిక భావాలున్న తల్లి మనసైనా కొడుకు మరో అమ్మాయి గురించి మొదటిసారి చెప్పినప్పుడు ఇలాంటి ప్రతిక్రియకు లోను కావడం తప్పదేమో. నేను మెచ్చుకునే విషయం అలా ఉంచి సంధ్యను గురించి చెప్పు. అమ్మాయి నీకెలా పరిచయం? తను ఎంఎస్లో నా జూనియర్. నా క్లాస్మేట్సు మరో 2 అమ్మాయిల ద్వారా పరిచయం. తనకు కోర్స్ అవ్వగానే కాలిఫోర్నియాలో ఉద్యోగం వచ్చింది. ప్రపోజ్ చేశావా? వాళ్ళ అమ్మా నాన్నల్ని అడిగారా? అమ్మ ఒక్కరే. నాన్న చిన్నప్పుడే పోయారట. మొదట మీరు ఒప్పుకుంటే వాళ్ళమ్మతో మాట్లాడతాను అంది. ఎన్నో రోజులుగా ఇండియాకు రమ్మని, సంబంధాలు చూద్దామని అంటున్నది మేము. ఏదో కారణం చెప్పి వెనకేస్తున్నాడు. వయసు ముదిరేలోపు పెళ్ళవుతుందని లోపలే సంతోషంగా ఉన్నా, మొదట మమ్మల్ని అడగాలన్న వాళ్ళ నిర్ణయం వల్ల గర్వంగా ఉన్నా, పైకి మాత్రం బింకంగా, అంటే మాకిష్టం కాకపోతే మానేస్తారా అని అడిగాను. అమ్మా ప్లీజ్ ఏడ్పించకు. నేను మొదటే చెప్పలేదా? నువ్వు సంధ్యను చూస్తే చాలు, ఇక ఏ కంప్లైంట్స్ ఉండవు. చాలా మంచి మనసున్న అమ్మాయి. ఆ అమ్మాయి నవ్వు చూసే పడిపోయాను నేను. ఓ అన్నట్లు నిన్ను గురించి చాలా అడుగుతూ ఉంటుంది. నువ్వు అంటావుగా నేనెప్పుడు ఏదో కొంపలు మునిగినట్లు సీరియస్గా ఉంటానని. సంధ్య అలా కాదు. ఆ అమ్మాయి ఫోటో ఏమైనా చూపించేదుందా, లేక పొగడడంతోటే సరిపెడతావా? చాట్ విండోలోనే ఫోటో ఒకటి పంపాడు. చూశాను. సింపుల్గా ఉన్నా లక్షణంగా ఉంది. అతిలోక సౌందర్యవతి నా కోడలు కావాలని ఆశపడలేదు. నా కొడుక్కి బాహ్య సౌందర్యం కన్నా కాబోయే భాగస్వామిలో ఎక్కువగా నచ్చాల్సిన విలువలేవో వాటినే నేర్పానని అనుకుంటాను. సరే నాన్న, అమ్మాయి బాగుంది. అయితే తనలో నీకు ఎక్కువగా ఏం నచ్చాయో చెప్పు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. సినిమాలు పుస్తకాలు నా అభిరుచులతో కొద్దిగా మ్యాచ్ అయినా అంతే డిఫరెంట్ కూడా. కర్నూల్లో పుట్టి పెరిగింది. చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఎక్కువగా ఇంగ్లీష్ మాటలు మిక్స్ చేయదు. ఇంకా ఒక తమ్ముడు చెల్లాయి. తమ్ముడు స్కూల్లో, చెల్లి కాలేజీలో చదువుతున్నారు. కర్నూల్లో చాలామంది బంధువులున్నారని చెప్పింది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఎక్కువ. ఇంకా పోమ్మా, ఏదో కథ చెప్తున్నట్లు అడుగుతావే. సరేరా, నెక్స్ట్ ఏంటి? వాళ్ళమ్మతో మాట్లాడతారా? మరి డాడీ సంగతి నేను చూసుకుంటాగా. ఓ మా, యువర్ ఎన్ ఏంజెల్. సర్లే, ఆలస్యమైందేమో, పోయి పడుకో. బాయ్ మా అనేసి వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. పల్లవి కాఫీ చేసి తెచ్చిపెట్టి వంట ఏం చెయ్యాలో అడిగింది. ఏం కూరగాయలు మిగిలాయో కనుక్కొని ఇద్దరం కలిసి వంట ఏం చేయాలో నిర్ణయించాం. అప్పుడే వచ్చిన న్యూస్ పేపర్ చదువుతూ మధ్యలో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడంలో మునిగిపోయాను. ప్రవీణ్ అమెరికాకు వెళ్ళి 5 ఏళ్లయ్యింది. వాడికి దుబారా ఖర్చులంటే ఇష్టం ఉండదు. అందుకనే ఇంతవరకు ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్ళాడు. వాడు వెళ్ళిన కొత్తలో కంప్యూటర్ చాటింగ్ మా ఇంట్లో లేవు. వాడి దగ్గర ఇంకా సెల్ ఫోన్ లేదు. వారానికి 2 సార్లు ఫోన్ చేసేవాడు. మమ్మీ డాడీని వదిలి ఉండలేని వాళ్ళ ఒక ఘట్టంలో పరిగెత్తి వచ్చేస్తాడేమో అనుకున్నాను. మెల్లిగా చదువులో పడిపోయి సర్దుకున్నాడు. ప్రవీణ్ నాన్నగారు వాసుదేవ్
స్టేట్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయ్యింది. 2 మీడియం సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కన్సల్టెంట్గా చేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటికన్నా బిజీగా ఉంటారు. సోమవారం మధ్యాహ్నం ఊరు నుంచి వచ్చినట్లున్నారు. నేను సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి కాఫీ చేసుకుని తాగుతున్నారు. 3 రోజులు న్యూస్ పేపర్లు ముందేసుకుని కూర్చున్నారు. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, పోసుకో అని పురమాయించారు. వాడేమన్నా ఫోన్ చేశాడా అని అడిగారు. శని ఆదివారాల్లో ప్రవీణ్ తప్పక ఫోన్ చేస్తాడు. నిన్న చేశాడు, మనకొక శుభవార్త అని చెప్పి ఆయన కుతూహలాన్ని నిద్రలేపుతూ ఆపేశాను. అబ్బాయి ప్రేమలో పడ్డాడు. వీడసలు ఎప్పటికైనా ఏ అమ్మాయినైనా ఈ దృష్టితో చూస్తాడా అనుకున్నాను. కావాలనే ఇదేదో చాలా మామూలు విషయం అయినట్లు మాట్లాడాను. ఆయనకు ఎంత తక్కువ షాక్ అయితే అంతగా ప్రవీణ్కి అనుకూలంగా మాట్లాడతారు. అమ్మాయి ఎలా ఉంది, ఫోటో చూసావా? చూపించే ఉంటాడులే. హిందువులేనా? ఇవన్నీ అడిగి ప్రయోజనం లేదు అనుకుని అడగలేదండి. తెలుగు అమ్మాయే అట, చాలు అనుకున్నాను. మనం తనతో ఇంగ్లీష్లో మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్నా. అంతేనా? ఇంకా ఏమైనా తెలిస్తే బాగుండేదేమో. దాంతే ఉంది, ఇక ఎన్నోసార్లు మాట్లాడతాంగా ఈ విషయం. ఈసారి ఫోన్ చేసినప్పుడు అడిగితే సరే. వచ్చే నెలలో నేను 2 వారాలు న్యూయార్క్ వెళ్ళే అవసరం ఉంటుంది. నీకు సెలవు దొరికితే నువ్వు వస్తే ఫ్లోరిడాకు కూడా వెళ్ళి రావచ్చు. ఆయనేమో ఇంత మంచి వార్తని ఏమీ జరగనట్లు సీరియస్గా చెప్తున్నారు. నేనేమో ఎగిరి గంతేశాను. మరి వాణ్ణి చూసి ఎన్ని రోజులయ్యింది? గత ఏడాది వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు తనే వెళ్ళొచ్చారు. ప్రవీణ్ని తన దగ్గరికి ఒక శని ఆదివారాల్లో రప్పించుకున్నారు. ఎదురుగా సోఫాలో ఉన్న దాన్ని లేచి ఆయన పక్కన చేరి తన భుజానికి తల ఆల్చుకుని, సెలవా నా బొందా, మా హెచ్ఓడి ఏమైనా గొడవ పెడితే ఉద్యోగం మానేస్తా. తర్వాతి వారం ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడు మాకు కావాల్సిన మతం వంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. మా ప్రబుద్ధుడు సంధ్యతో మమ్మల్ని ఇద్దరినీ మాట్లాడించాడు. వాళ్ళమ్మతో కూడా మాట్లాడారట. ఆవిడ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఇస్తే మేము కూడా మాట్లాడతాము అన్నాం. చాట్ విండోలోనే పరిచయాలయ్యాక ముఖ్యమైన వార్త చెప్పాం. మేమిద్దరం అక్కడికి వస్తున్నాంరా. ప్రవీణ్ చాలా సంతోషించాడు. ప్రవీణ్ నాన్నగారి పని అయిపోయి న్యూయార్క్ నుంచి బయలుదేరి ఫ్లోరిడా విమానాశ్రయంలో దిగాము. టైం సాయంత్రం 4 గంటలయ్యింది. బ్యాగేజీ పికప్ దగ్గరే కనిపించాడు ప్రవీణ్. వెంట సంధ్య ఉంటుందేమో అనుకున్నాను. మళ్ళీ గుర్తొచ్చింది, తను పని చేసేది కాలిఫోర్నియాలో కదా అని. మా డాడ్ అంటూ మమ్మల్ని ఇద్దరిని 2 చేతులతో దగ్గరికి తీసుకున్నాడు. నా అడగని ప్రశ్నకు సమాధానంగా సంధ్య శుక్రవారం సాయంత్రం వస్తుంది. శని ఆదివారాలతో పాటు 2 రోజులు ఎక్స్ట్రా సెలవు పెట్టింది అన్నాడు. లగేజీ ట్రాలీ తోసుకుని ప్రవీణ్ ముందు నడుస్తూ ఉంటే మేమిద్దరం వెంబడించాం. పార్కింగ్లో తన కారు దగ్గరికి తీసుకెళ్లాడు. బూట్లో లగేజ్ నింపి మమ్మల్ని ఇద్దరిని వెనక సీట్లో సెటిల్ చేసి తను కార్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఎందుకురా, అందరూ ఇంత పెద్ద కార్లు ఉపయోగిస్తారు, పెట్రోల్ వేస్ట్ కదా. సమాధానం ఆయన నుంచి వచ్చింది. వీళ్ళకిప్పుడు రిసెషన్ వచ్చి ఎకనామీ దెబ్బతిన్నా అలవాట్లు అంత సులభంగా మారవు. ప్రపంచంలో మొత్తం దొరికే చమురంతా అయిపోతే కానీ వీళ్ళు కళ్ళు తెరవరేమో. ప్రవీణ్ తన సీనియర్ రమేష్, అతని భార్య పూర్ణిమతో కలిసి డెట్రే బీచ్లో ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు. అక్కడే మమ్మల్ని ఉండమన్నాడు. కానీ మాకిష్టం లేదు. హోమ్ స్టెడ్ విలేజెస్ హోటల్లో రిజర్వ్ చేసుకున్నాము. హోమ్ స్టెడ్ రిసెప్షన్లో ఆపి తండ్రి కొడుకులు లోపలికి వెళ్లారు. 10 నిమిషాల్లో మాకు కేటాయించిన రూమ్ తాళం తీసుకుని వచ్చారు. మా రూమ్ ముందురున్న పార్కింగ్లో కార్ ఆపి సూట్ కేసులు రూమ్లో చేర్చారు. అప్పుడు గమనించాను, మా వాడు నేను ఇచ్చిన వంట సామాన్ల లిస్టు షాపింగ్ చేసి ఉంటాడు. అవి లోపలికి చేర్చాడు. గదిలో ఒకవైపు చిన్న వంట చేసే స్థలం, మరోవైపు సోఫా సెట్, ఎదురుగా టీవీ, మధ్యలో కింగ్ సైజ్ బెడ్. కిచెన్ కార్నర్లో అన్నీ ఒకే చోట ఇమిడ్చినట్లున్నా అన్ని వస్తువులు ఎక్కడివక్కడ అమర్చినట్లుగా ఉంది. మామ్, నేను కాఫీ పెడతాను, అందరూ తాగి నేనుండే చోటికి వెళదాం. రమేష్, పూర్ణిమ మిమ్మల్ని కలవాలని తహతహలాడుతున్నారు. మీరిక్కడ హోటల్లో బుక్ చేసుకోవడం వాళ్ళకిష్టం లేదు. కానీ పూర్ణిమ వంట చెత్తగా చేస్తుంది. అందుకనే నేను ఎక్కువ మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు. అబ్బా, మా కొడుకు చాలా మారాడు అనుకుంటూ వాళ్ళ నాన్నగారి వైపు చూశాను. ఆయన చూపుల్లోనూ మెచ్చుకోలు, ఆశ్చర్యం కలిసి కనిపించాయి. నాకు ఏదైనా పని చెప్పరా, ఇద్దరం కలిసి మీ అమ్మని రెస్ట్గా కూర్చొనిద్దాం, ఏమంటావు?
డామ్ రైట్ డాడ్. ఈ మగ్స్ ముందు మైక్రోవేవెన్లో ఉంచి వేడి చేయండి. పాలల్లో ఇన్స్టెంట్ కలిపి ఉంచాను అవి అని వెంటనే పురమాయించాడు ప్రవీణ్. నాకు నవ్వొచ్చింది. పాపం మాట వరుసకి అన్నారో ఏమో ఈయన. మామ్, ఒక ఐడియా. మైక్రోవేవ్లో అన్నానికి పెట్టేస్తాను. కాఫీ తాగేసరికి అయిపోతుంది. నీ చేత్తో కొద్దిగా చిత్రాన్నం కలిపేసేయి. తీసుకుని వెళదాం. పెరుగుంటుంది, అందరం తినొచ్చు అన్నాడు ప్రవీణ్. ఇది కూడా బాగానే అనిపించింది. ఆ కాస్త వంట ముగించి ప్యాక్ చేసుకుని అందరం ఫ్రెష్ అయి బయటకొచ్చాం. గదుల ముందు పార్కింగ్కి అవతల ఏపుగా పెరిగి చక్కగా ట్రిమ్ చేసున్న తోట చూడముచ్చటగా ఉంది. కాస్త కార్లు వెళ్లే రోడ్డుకి అవతల అక్కడక్కడ బెంచీలు వేసున్నాయి. అయితే నిర్మానుష్యంగా ఉంది. అదే గమనిస్తున్న ఆయన, మనం రేపిక్కడ వాకింగ్ చేయొచ్చు అన్నారు. దెడ్రే బీచ్ వైపు కారు వెళుతూ ఉంటే పక్కనే కనిపిస్తున్న అట్లాంటిక్ బీచ్ వెంట బారుడు తీరినట్లున్న కొబ్బరి చెట్లు ఆసక్తిగా చూస్తూ మన దేశంలో నేను చూసిన అలాంటి సముద్ర తీర ప్రదేశానికి పోలుస్తూ కూర్చున్నాను. నా చూపులు ఆలోచన గమనిస్తున్నట్లున్న ప్రవీణ్, ఇక్కడ టెర్రస్ అంతా మన కోస్తా ప్రాంతంలో మాదిరిగా ఉంటుంది కదమ్మా అన్నాడు. అవునరా. అపార్ట్మెంట్ బయట నిలుచుని ఆహ్వానించారు రమేష్, పూర్ణిమ. రండి అంకుల్, రండి ఆంటీ అని. ఇద్దరూ యూనివర్సిటీలో ప్రవీణ్కి సీనియర్స్. పూర్ణిమ పిహెచ్డి చేస్తోంది. రమేష్ ఆదాయానికి తోడవుతుందని ప్రవీణ్కి మేడ మీద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అద్దెకిచ్చాడు. రమేష్, మీరు వస్తారని కాచుకుని ఉన్నామంటే దగ్గరలో మంచి థాయ్ రెస్టారెంట్ ఉంది. అలా కాసేపు తిరిగి భోంచేసొద్దాం అన్నాడు. ఇప్పుడు అంత ఓపిక లేదులే బాబు. మీ ఫ్రెండ్ నాతో కాస్త చిత్రాన్నం చేయించాడు. అందరం ఇవాళటికి అదే సర్దుకుందాము అంటే సరి. లేకపోతే నా మాట పూర్తి కాకముందే కూల్ ఆంటీ, ఆ పనే చేద్దాం అన్నాడు ఉత్సాహంగా. అయితే నా వంట గురించి బండారం అంతా బయట పెట్టాడన్నమాట వీడప్పుడే మీతో అంది పూర్ణిమ. నన్ను ఇరకాటం నుంచి రక్షించారు మా వారు. అయినా మాకు అమ్మాయిలు లేనందుకు ఆడపిల్లల మనసులు కొద్దిగా అయినా గాయపడటం ఆయనకు ఇష్టం ఉండదు. అలా కాదమ్మా, ఈరోజు ఇంకా వర్కింగ్ డే కదా. సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ మీరు కష్టపడడం ఎందుకు అని, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. అందరం చిత్రాన్నం పెరుగన్నంతో భోజనం అయింది అనిపించాక కాసేపు అందరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత మేం ముగ్గురం వెనక్కి తిరిగాం. వాళ్ళిద్దరూ డ్రైవ్ వెళ్లారు. దారిలో సంధ్య, 4 రోజులు ఇక్కడుంటే మీరిద్దరూ ఎక్కడైనా చిన్న ట్రిప్ వేసుకోవచ్చు కదా అన్నారు ఆయన. సంధ్య మీతో టైం గడపాలని వస్తోంది డాడీ. అంతేకాదు, మీరుండేది వారం రోజులు. వీలైనంత మీతో గడపడమే నా ఎయిమ్. అందుకనే అందరం కలిసి ఓర్లాండోకి వెళదాం. లాస్ ఏంజల్స్లో ఉన్నంత చూడాల్సినవి ఓర్లాండ్లో ఉన్నాయి. మయామి కూడా ఇక్కడికి చాలా దగ్గర. అక్కడికి వెళ్ళొచ్చు. సరేరా, మీరు ఎలా ప్లాన్ చేసుంటే అలా చేయండి అన్నాను. శుక్రవారం ఉదయం లేవగానే గుర్తు చేసుకున్నాను. ఆ రోజు అక్టోబర్ 19, మా వారి పుట్టినరోజు. పక్కనే ఉన్న ఆయన దగ్గరికి జరిగి మెల్లిగా కళ్ళు తెరుస్తున్న ఆయన ముఖంలోకి చూస్తూ, హ్యాపీ బర్త్డే సార్ వాసుదేవ్ గారు అన్నాను నవ్వుతూ. థ్యాంక్ యూ మేడం శ్రీమతి గారు అని లేచి కూర్చున్నారు. ఇద్దరం లేచి కాఫీ తాగుతూ ఉండగా తన రూమ్ నుంచి ఆఫీస్కి వెళుతూ ఇటొచ్చాడు ప్రవీణ్ హడావిడిగా. మామ్, నేను సాయంత్రం త్వరగా ఆఫీసు వదిలి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, సంధ్యను పికప్ చేసుకోవడానికి. అందుకని ఇప్పుడు త్వరగా వెళుతున్నాను. సాయంత్రం ఎయిర్పోర్ట్ నుంచి ఇటే వస్తాం అన్నాడు. ఆ తొందరలో మరి ఏ విషయం గుర్తున్నట్లు కనిపించలేదు. అయినా పర్వాలేదు. హఠాత్తుగా అసలు విషయం గుర్తు చేసుకుని, డాడ్ హ్యాపీ బర్త్డే అని ఒక క్విక్ హగ్ ఇచ్చేసి వెళ్ళాడు. ఆయనకేమో కానీ నాకు మాత్రం చాలా అసంతృప్తి మిగిలింది. కాస్త నిలుచుంటాడేమో, దగ్గరలో ఏదైనా ఇస్కాన్ దేవాలయం లాంటిదుంటే మేము వెళ్ళగలమా అని వాణ్ణి అడగాలి అనుకున్నాను. ఇద్దరం కలిసి కాసేపు బయట తోటలో వాక్ చేయడం, సింపుల్గా ఏదైనా వంట చేసుకోవడం, భోజనం, నిద్ర, టీవీలో DVD సినిమాలు, ఒక రొటీన్ చేసుకున్నాం. సాయంత్రం ప్రవీణ్ వచ్చే వరకు ఆ రోజు అలానే గడిపాం. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు అనుకుంటా ఒక్కసారి ఫోన్ చేశాడు ప్రవీణ్. మామ్, నువ్వు రాత్రికని వంట పని ఏం పెట్టుకోవద్దు, అందరం కలిసి బయటికి డిన్నర్కి వెళదాం అన్నాడు. మాతో మీట్ అవ్వడానికి సంధ్యకు ఉండాల్సిన ఉద్వేగం ఎందుకో మేము అనుభవిస్తున్నట్లు అనిపించింది. ఇదిగో వచ్చేస్తారు, అదిగో వచ్చేస్తారు అని మేము చూస్తూ ఉండగానే సాయంత్రం 6 గంటలయ్యింది. నాకేమీ అర్థం కాలేదు.
వాడి నుంచి ఫోన్ కూడా లేదు. బయట కారాగిన శబ్దానికి నేను తలుపు తీయడం, ప్రవీణ్ లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. కానీ వెంట సంధి లేదు. నా ముఖంలో కనిపించిన నిరాశకు సమాధానంగా, ఫ్లైట్ లేట్ అయింది మమ్మీ. సంధ్య తలనొప్పిగా ఉందని పడుకునుంది. తను కాస్త ఫ్రెష్ అయ్యేలోపు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్దామని వచ్చాను. రమేష్, పూర్ణిమ కూడా వచ్చుంటారు. అంతలో అందరూ కలిసి డిన్నర్కి వెళదాం అన్నాడు ఏమీ ఎరగనట్లుగా. మొదటిసారి మమ్మల్ని కలుస్తోంది తను. అంత తలనొప్పా ఏ అని మెల్లిగా గొణుగుతున్నట్లు అన్నాను. సంధ్య ప్రవీణ్ వెంట లేకపోవడం నాకు మాత్రం చాలా అవమానంగా అనిపించింది. ఈ 4 రోజుల్లో ఇంకా ఏం చూడాలో అనుకున్నాను. ఏంటా మాటలు? ఎంతసేపు పట్టిందో ప్రయాణానికి, పైగా ఫ్లైట్ లేటట. పదం వెళదాం అని బయలుదేరదీశారాయన. కారులో ప్రవీణ్ ముభావం నన్ను మరింత నిరుత్సాహపరిచింది. కనీసం మన ఊళ్ళో, మన దేశంలో ఉంటే ఇంతకన్నా ఎక్కువ సంతోషంగా ఈరోజు గడిపి ఉండేవాళ్ళం అనిపించింది. రమేష్ ఇంటి ముందర లైట్లతో పాటు కొన్ని ఫ్యాన్సీ లైట్లు ఏవో వెలుగుతున్నాయి. కానీ ఆ రోజులా ఎవ్వరూ బయట లేరు. లోపల కూడా చీకటిగా ఉంది. బెల్ కొడితే రమేష్ తలుపు తీసి మేము లోపలికొస్తూ ఉండగా ఇంట్లో అన్ని లైట్లు వెలిగాయి. సోఫాలో పూర్ణిమకు ఎదురుగా మరో కొత్త జంట కూర్చొనున్నారు. వాళ్ళిద్దరూ లేచి వస్తూ ఉంటే గమనించాను. కల్పన, రఘురాం. కల్పన హైదరాబాదులో ప్రవీణ్కి ఇంజనీరింగ్లో క్లాస్మేట్. చాలా దగ్గర స్నేహం. ఇంటికి చాలాసార్లు వచ్చేది. రఘు కల్పన భర్త. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారని తెలుసు, కానీ ఇక్కడున్నారని తెలియదు. రఘు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అంకుల్ అని చేయి పట్టుకుని విష్ చేశాడు. హ్యాపీ బర్త్డే అంకుల్ అని కల్పన అభినందిస్తే ఆయన జవాబుగా ఒక చేత్తో కల్పనను దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరికీ థ్యాంక్స్ చెప్తూ హఠాత్తుగా ఏదో అర్థమైన వారిలా ఆయన ముఖం చెప్పలేని ఆనందంతో వెలిగిపోయింది. అప్పుడు చుట్టూ చూశాను. హాల్ అంతా చిన్న చిన్న బెలూన్లు, కలర్ పేపర్స్తో కొద్దిగా అలంకరించినట్లు అనిపించింది. కాఫీ టేబుల్ మీద కొన్ని రంగురంగుల గిఫ్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి. కొంచెం దూరంలో వంటగది టేబుల్ మీద కొన్ని పాత్రలు మూతలు వేసి కనిపించాయి. చూద్దామని దగ్గరికి వెళ్ళిపోయాను. పూర్ణిమ, కల్పన ఆపేశారు. ప్లీజ్ ఆంటీ, సర్ప్రైజ్ అంటూ. అంకుల్, మా బహుమతులన్నీ ఇక్కడున్నాయి. అవన్నీ మళ్ళీ ఇస్తాం. ముందు మీ కొడుకు మీకు ఇస్తున్న గిఫ్ట్ అక్కడుంది చూడండి అని మేడ మెట్ల వైపు చూపించింది పూర్ణిమ. ప్రవీణ్ ఇంతగా మమ్మల్ని ఎప్పుడూ సర్ప్రైజ్ చేసిన గుర్తులేదు. బహుశా అమ్మాయిలకి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో. మంచి గంధం రంగు లైట్గా ఎంబ్రాయిడరీ చేస్తున్న ఆర్గండే చీర, మ్యాచింగ్ బ్లౌజ్లో ముద్దుగా దిగొస్తున్న సంధ్యను అలాగే చూస్తూ ఉండిపోవడం మా వంతయ్యింది. మెడలో చిన్న బంగారపు గొలుసు, చేతుల్లో రెండు బంగారు గాజులు తప్పిస్తే వేరే నగలు ఏమీ వేసుకోకపోయినా నిండుగా ఉంది. ఇదంతా సంధ్య ఐడియానేనమ్మా. మీకసలు టైం ఎక్కడిదిరా అడిగారాయన. మేము అసలు 4 గంటలకే ఇంటికొచ్చేసాం డాడీ. పూర్ణిమ, కల్పన సహాయం చేస్తే అందరూ కలిసి ప్లాన్ వేశారు అన్నాడు. వాళ్ళని హారి పిడుగుల్లారా అని అనకుండా ఉండలేకపోయాను నేను. వంటలు ఏం చేసింది నాకైతే చెప్పలేదు. మీరు కాస్త కారం ఎక్కువ తక్కువ, తీపి తింటారా లేదా అని మాత్రం అడిగి తెలుసుకున్నారు. మాదేం లేదాంటీ, అంతా మీ కోడలి మహిమే. మాకందరికీ నిన్నట్నుంచే ఫోన్లు చేసి పెట్టుకుంది అని కల్పన తన స్నేహితుణ్ణి సంధ్యను సపోర్ట్ చేసింది. ఆ మాటలేమీ మేము వినడం లేదు. వచ్చి మా పాదాలకు నమస్కరిస్తున్న సంధ్యను లేవనెత్తి దగ్గరకు తీసుకుని తన ముఖంలోకి చూడటంలో బిజీగా ఉన్నాం. ఇంత హడావిడిలోనూ పిల్లల గొడవల్లోనూ మా వారి కళ్ళు ఆనందంతో చెమ్మకిల్లడం నా దృష్టిని దాటిపోలేదు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.